నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని అల్టిమేటం జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు 1400 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. సో ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించేంత వరకు మేము ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామంటూ ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవల్ని అందిస్తాం. ఆ లోపల బకాయిలు కనుక మీరు క్లియర్ చేయకపోతే మర్నాడు నుంచి అంటే 1వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని మేము నిలిపివేస్తామంటూ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా యజమాన్యం అంతా కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది. సో దానికి సంబంధించిన చర్చ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి మరి నిరుపేదల కోసము ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించి పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం మరి ఏదైనా ఆపరేషన్ జరగాలంటే 5 లక్షల వరకు ఆర్థిక సాయం ఇచ్చేది. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద కొన్ని ఆపరేషన్ చేసుకోవడానికి కొంత వెసులుబాటు అయితే కల్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంది. ప్రధానంగా గుండె, కిడ్నీ, కాలేయ, మెదడు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, అవయవ మార్పిడి, ఇక కాంక్లియర్ ఇంప్లాంట్స్ వంటి పలు రకాల వ్యాధులకు మరి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే దారిద్ర్య రేఖ అంటే బిలో పావర్టీకి ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా 70 ఏళ్ళ పైబడిన వారికి కూడా 5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని గతంలో అందించినటువంటి పరిస్థితి మనం చూసాము. సో ప్రస్తుతం అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏవైతే సేవలు నిలిపివేస్తున్నామంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన 1000 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలు పేరుకపోవడంతోనే ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నామంటూ రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన నెట్వర్క్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటి వరకు 117 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే పెండింగ్ బకాయిలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ మొత్తం సరిపోవడం లేదంటూ ఆసుపత్రులు పేర్కొన్నాయి. ఇక ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బిల్లులు చెల్లింపు వంటి హామీలను ప్రభుత్వం ఇచ్చింది. సో పథకంలో ఇటీవల చిన్న మార్పులు కూడా చేసింది. చికిత్స పరిమితి పెంపింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ కింద చికిత్స పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఇక పథకంలో కొత్తగా 163 రకాల చికిత్సలను చేర్చారు. దీంతో మొత్తం చికిత్సల సంఖ్య 1835కు పెరిగింది. ఇక రేట్ల సవరణ కూడా అంటే 1375 రకాల చికిత్సల ధరలు సగటున 20% పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా 438 కోట్ల భారం పడుతున్నట్టు కూడా అంచనా వేసింది. ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు అర్హత పొందిరో సో అర్హత పొందినటువంటి వారందరికీ కూడా మరి ఆరోగ్యశ్రీ సెప్టెంబర్ నుంచి మరి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా కూడా మరి బకాయి చెల్లించేంత వరకు మేము మరి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తాము. 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతాయంటూ ఒక డెడ్లైన్ అయితే విధించింది. సో మరి రాష్ట్ర ప్రభుత్వము ఇటు కార్పొరేటు హాస్పిటల్కి సంబంధించిన యజమాన్యం మధ్య ఎటువంటి ఒప్పందం కుదరబోతున్నది, పెండింగ్ బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. బట్ నిరుపేదలకు 10 లక్షల ద్వారా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైనటువంటి వైద్యం అందించాలనే కాన్సెప్ట్ తోటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిందో మరి ఈ పథకానికి సంబంధించి మాత్రం కొంత ఆరోగ్యశ్రీకి అర్హులైనటువంటి నిరుపేద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే మరి ఆరోగ్యశ్రీ సేవల్ని కార్పొరేటు హాస్పిటల్లో కనుక బంద్ చేస్తే మా పరిస్థితి ఏంటి, మా ఆరోగ్యం, మా క్షేమం ఏంటి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇటు కార్పొరేటు యజమాన్యం మీద ఆధారపడినది. ఈ రెండు కూడా ఒక ఒప్పందం ప్రకారం మరి కూర్చొని మాట్లాడుకొని బకాయిలు చెల్లించి మళ్ళీ నిరంతరాయంగా ఆరోగ్యశ్రీ సేవల్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే మరి బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవల్ని పూర్తి స్థాయిలో నిలిపివేస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చూడాలి. ఈ నెల 31 అంటే ఆగస్టు 31 అర్ధరాత్రి వరకు మాత్రమే సేవలు ఉంటాయి. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామంటూ అయితే మరి కార్పొరేటు యజమానికి సంబంధించి వాళ్ళంతా కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.